ఒక్కొరికి ఒక్కో రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. కొద్దిమందికి ప్రేమించడం మాత్రమే తెలుసు, చాలామంది ద్వేషించడం మాత్రమే తెలుసు. ప్రేమించడం మాత్రమే తెలిసిన వ్యక్తి కాబట్టి నడిచే మంచితనాన్ని నేను మీ కవిభావంలో విశ్లేషించాను. సరే, తెలుగు సంస్కృత అకాడమీకి చైర్మన్ నేను కావడం అనేది యాదృచ్ఛికం. కానీ తెలుగు భాష మీద నాకున్న ప్రేమ మాత్రం అత్యంత శ్వాస తుది వరకు అది ఉంటుంది. అందుకే ఈ చైర్మన్ పదవి రాకముందలనే పత్రికలు మూతపడతా ఉంటే అచ్చు పత్రికల్ని ఒకటి తీసుకురావాలని మనకు కష్టమైనా సరే ఒక పత్రిక తీసుకొస్తున్నాం. ఆ సంగతి మన హరికృష్ణ గారు తెలియజేశారు. ఉషా అనే పేరుతో మ్యాగజైన్ని. ఈ వేదిక మీద గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్విని గారు, అదేవిధంగా ఇంకా చాలామంది పెద్దలు చాలామంది ఉన్నారు. మరి నిలువెత్తు తెలుగు సంతకం వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడడానికి ఉండదు. మాట్లాడడానికి ఏమి మనకి ఆయన మిగిల్చిపోరు, ఆ సహజం అది. కాబట్టి ఆయన మనకు ఒక ప్రైడ్. ఇంటిల్లిపాది కర్రీ పోనట్టు అయితేనే బతికేస్తాం. ఎందుకంటే మేము తెలుగు వాళ్ళం. పెరుగన్నం ఆరోగ్యానికి మంచిదని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తాం. పిజ్జా బర్గర్ల కోసం పడిగాపులు కాస్తాం. ఎందుకంటే మేము తెలుగు వాళ్ళం. పద్యం గద్యం చదివితే మద్యం అక్కర్లేదంటాం. ప్రపంచ కవిత్వంలో కవిత్వమే ప్రపంచంగా జీవిస్తూ ఉన్నటువంటి కవులందరితోటి కలిసి ఈరోజు ప్రపంచ తెలుగు కవుల మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలుగు భాషను కాపాడుకోవడం కోసం, తెలుగు జాతి వికాసం చేసుకోవడం కోసం చేస్తున్న ఒక ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ సభలమని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది భాష ప్రమాదంలో ఉంటుంటారు. నాకు తెలిసి భాష కాదు ప్రమాదంలో ఉన్న జాతి. జాతిని మనం ఎందుకంటున్నామంటే తెలుగు మాట్లాడితే తెలుగువాడైనప్పుడు, తమిళ మాట్లాడితే తమిళవాడైనప్పుడు, కన్నడ మాట్లాడితే కన్నడవాడైనప్పుడు, రేపన్న రోజు మన భాషను మన పిల్లలు మన మనవాళ్ళు మాట్లాడిన రోజు మనం ఏ జాతికి చెందుతాం అంటే అప్పుడు ఖచ్చితంగా మనం తెలుగు వాళ్ళం కాకుండా పోతాం. ఇందాక పెద్దలు వెంకయ్య గారు చెప్పినట్టు నేను తెలుగువాడిని, నాది తెలుగు జాతి అని చెప్పి గర్వంగా చెప్పుకునే రోజులు రావాలని చెప్పేసి సమాజాన్ని కదిలించినటువంటి కవులు కళాకారుల చేతులతోటి ఈరోజు సభలు నిర్వహించాం. అందులో భాగంగా సుమారు 500 మంది కవులు పాల్గొన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా పురస్కారాలు ఓడుకోవడం జరిగింది. మరిన్ని రోజులు మరింతగా భాష గురించి ఒక ఉద్ధృత రూపంలో అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగు తల్లి. అందరికీ నమస్కారం. తెలుగు భాష అంతరించిపోతుంది, తెలుగు భాషపై మక్కువ తగ్గుతుంది అన్న రోజుల్లో హరికృష్ణ గారు ఎలాంటి సభ పెడతాం ముదావాహం అండి. ఇలా తెలుగు కోసం కృషి చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగు వారికి తెలుగు భాష అంటే ఎందుకు ఇంట్రెస్ట్ ఉండలేదో నాకు అర్థం కావట్లేదండి. తెలుగు భాషపై మక్కువ తక్కువ, పరభాషలపై ప్రేమలు ఎక్కువ. ఆలోచనలో మార్పు ఉండాలి, అమ్మ భాషపై ప్రేమ ఉండాలి. భాష ఉంటేనే బ్రతుకును జాతి, లేకుంటే మరి ముగియుని ఖ్యాతి. ఇందాక మన మాజీ ఉపరాష్ట్రపతి గారు చెప్పారు, ఎప్పుడూ కూడా మన జాతి ఒక భాష లేకపోతే జాతి మునిగిపోద్దనమాట. మాతృభాషలో మాటలాడితే తగ్గని విలువని తలచే జాతి, అవసరమేలే ఆంగ్ల భాష మరి తల్లిని మరిచే సంస్కృతి వద్దు. పాలించేవారు తలచిన చాలు, చల్లంగుండును తెలుగుల తల్లి. ప్రజల్లో మార్పు వస్తున్నప్పుడు పరిడబిల్లును తెలుగే వెలుగై. తెలియక కాదులే తెలిచే చేష్టలు, అసమానతని అల్లరి చేష్టలు. అసమానతని గొడవ పెడతారు కానీ తెలుగు నేర్చుకుంటే ఎంత పెద్ద పెద్ద ఉన్నత పదవులు చేస్తారు. ఇందాక మన ఉపరాష్ట్రపతి గారు మన హరికృష్ణ గారు చెప్పారు. పరాయి వాళ్ళ పలుకులు చూడు, మాతృభాషపై మమతను చూడు. తమిళం, కన్నడ, మలయాళం తప్పక పఠించు పరిణామం. ఆ రాష్ట్రాల్లో అదే భాష మాట్లాడతారని ఇందాక తమిళ గురించి కూడా చెప్పారన్నమాట. తెలుగుకెందుకో ఈ తెగులు, తప్పుట లేదు మరి దిగులు. చెప్పిన వినరు, చేష్టలు మానలు, చెవిటి వానికి శంఖం మోతలాగా ఉన్న రోజుల్లో ఇలాంటి సభలు తెలుగు మీద ఇంకా తెలుగు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. మేడిశెట్టి యోగేశ్వరరావు, మచిలీపట్నం. కె హరిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, లేపాక్షి మండలం, చోళ సముద్రం. తల్లిపాల బాసరా మా తెలుగు బాసరా, స్వచ్ఛమైన బాసరా అచ్చ తెలుగు బాసరా, తరతరాల బాసరా తరలిపోక కాపాడురా. కవుల కళాని కంచిన మా తెలుగురా, గాయకుల గళాని కంచిన అచ్చ తెలుగురా. నీవు నేను మనం కలిసి విశ్వానికి చాటుదాం, విఖ్యాతిగా తెలుగు భాష నిలుపుదాం.
అంతేకాకుండా ప్రతి వ్యక్తి కూడా మాటలతో కాదు, చేతలతో కాదు, ఆచరణలో చూపించినప్పుడే తెలుగు భాష యొక్క పరమార్థం, ఇటువంటి సమ్మేళనాలకి అర్థం అనేది ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమంటే గద్య రచన. పొట్లూరి హరికృష్ణ గారు తెలుగు భాష ప్రపంచ తెలుగు భాషా సమావేశాలు చాలా అద్భుతంగా జరిపారు. కవులందరినీ సత్కరించారు. మాకందరికీ ఎంతో సంతోషం కలిగింది. తెలుగు భాష అంతరించిపోతుందని అందరి బాధ. మా తరం తర్వాత తరంలో తెలుగు అంతరిస్తుంది. దాన్ని మళ్ళీ తీసుకురావాలి. శతాబ్దాల తెలుగు. నా భాష తీయని చెరుకు పానకం, నా భాష పంచామృతం, నా భాష పున్నమి వెన్నెల సంతకం. అన్నమయ్య పద కవితలు, త్యాగయ్య మధుర కీర్తనలు, కూచిపూడి నాట్యాలు, కొండపల్లి బొమ్మల కొలువులతో, పండగ సంబరాలతో నిత్య నూతనంగా సంస్కృతి సంబరాల మురిసే నా జాతి తెలుగు జాతి. సంగీత స్వరాలు పలికే సుందర అజంతా భాష, తిరుమలేశుని ప్రతినిత్యం భజించగలిగే దివ్య భాష, సుందర సంగీతమయ భాష, వేదాలను పలికించు గోదావరి అలల ఘోష. ఆనాటి అన్నయ్య, పోతన, తిక్కన, ఎర్రాప్రగడల మొదలు ఈనాటి దేవులపల్లి, ఆరుద్ర, శ్రీశ్రీ, వేటూరి, సినారే, చంద్రబోసుల వరకు రాసింది, వినిపించి ప్రపంచాన్ని మెప్పించింది ఆంధ్ర భాష తెలుగు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా నీ మాతృభాషని ఆజంద్ర తారార్కం వెలగని తెలుగును శ్రీనాథుని ఇలా వినిపించు. నీ భాషామృతాన్ని నిండని ప్రతిగుండెలో తీయని తెలుగుని మరువకు నీ తెలుగు వైభవాన్ని. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు ఓగిరాల గాయత్రి. విజయవాడలో ఉంటాం మేము. ఈ మాతృభాషా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. ఇక్కడ పొట్లూరి హరికృష్ణ గారి మహాసభలకు వచ్చాము. చాలా బాగా జరిగింది. నేను దాని మీద ఒక చిన్న పాట పాడతాను. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, హిమగిరి జలనిధి పదముల మరిన జిలుగు వెలుగు తెలుగు, గణయతి ప్రాసల రసధ్వని శాఖల కవితలెల్ల మునుగు, నవవధ పదముల కవితాక్షరముల సాగిపోవు నెలవు, చక్కెర పొదిగిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, అక్షరాల తీరు మల్లె పాదు కుదురు, అక్షరాల తీరు మల్లె పాదు కుదురు, మన భాష పాల కడలి భావం మధుమురళి, మన భాష పాల కడలి భావం మధుమురళి, అజంత పదముల అలంకృతం మన భాషామృత జనితం, భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు, శ్రీనాథుని కవితా సుధారలో అమరగంగ పరుగు, రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలకు లెస్సయై, దేవ భాషతో చెలిమి చేసి పలు దేశవాసముల వాసికెక్కినది, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. నమస్తే అండి, నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. నా పేరు మొగడ లక్ష్మి. తెలుగు మహాసభలు చాలా నిర్వహిస్తున్నారు, కానీ హరికృష్ణ గారు చాలా చక్కగా నిర్వహించారు. కృష్ణవేణమ్మ నడియాడినటువంటి ఈ నేల చాలా పవిత్రమైంది. భాషామ తల్లి చాలా అదృష్టం చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే అంతరించిపోతుంది భాష, అంతరించిపోవడానికి చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే అది ఎప్పుడు నాగబు అనేటటువంటి అప్పుడెప్పుడో తెలుగు శాసనాల్లోనే ఉంది. మనది చాలా ప్రాచీనమైనటువంటి భాష. ఆ భాష ప్రస్తుతం అయితే అంపశయ్యపై ఉంది. దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన తెలుగు వాళ్ళందరిపైన కూడా ఉంది. ముందు తల్లులు తెలుగు భాషని అభిమానించి ప్రేమిస్తే ఆ తెలుగు భాష అందరికీ రాబోయే తరానికి కూడా తెలుగు అభివృద్ధి చెందుతూ అది బతికే ఉంటుంది. తెలుగు భాషని పరిరక్షించడం కోసం
చట్టాలు అన్నీ చేయబడ్డాయి. దాని ప్రకారము అందరూ కూడా తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి. ప్రభుత్వం చేస్తుంది. అలాగే ప్రజలందరూ కూడా తెలుగు భాషని గౌరవిస్తూ మాట్లాడుతూ ఉంటేనే అది పెరుగుతూ ఉంటుంది. అయితే చిన్న కవిత కృష్ణవేనమ్మ పరుగు గోవు పాల నురుగు అందమైనది నా తెలుగు నన్నయ్య భారతమై చిన్నయ్య వ్యాకరణమై అన్నమయ్య కీర్తనయ్య కీర్తి పొందింది నా తెలుగు గురజాడ కన్యకగా నండూరి ఎంకిగా జానపదుల పాటగా కదిలింది నా తెలుగు వసంత కోకిల పాటల మయూరాల ఆటల విచ్చుకున్న పూల రేకుల అందమైనది నా తెలుగు పద్యగద్యముల కవితల ఆత్మీయత కలిగినటువంటిది నా తెలుగు కృష్ణరాయుల నోట లెస్తదిరా నీ భాష అంటూ కొనియాడదగినది మన తెలుగుని రక్షించుకుందాం. అంపసైపై ఉండే తెలుగును కాపాడుకుందాం. తెలుగులో మాట్లాడదాం. తెలుగును గౌరవిద్దాం. నమస్తే, నా పేరు ఎం గాయత్రీదేవి. నేను యోగవేమన విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తున్నాను. కడప నుంచి వచ్చిన నేను. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం పొట్లూరి హరికృష్ణ గారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు మహాకవుల సదస్సును నిర్వహించినారు. సో చాలా సంతోషం. ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. హైదరాబాద్ నుంచి వచ్చినారు, కాకినాడ నుంచి వచ్చినారు. పలాని ప్రదేశం అని లేకుండా కవులందరూ సమూహికంగా కలుసుకొని మాట్లాడడానికి కానీ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి కానీ మాతృభాష అంతరించిపోతుంది అంటున్నారు. కానీ పల్లె ప్రాంతంలో ప్రజలు బ్రతికున్నంత వరకు మాతృభాష అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఇప్పుడుది కాదు. నన్నయ్య 11వ శతాబ్దంలోనే తను రాసినటువంటి కావ్యాల్లో మాతృభాష గురించి మన తెలుగు గురించి వివరించినారు. స్వతంత్రోద్యమంలో కూడా చూడండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్నాడు మన తెలుగువాడు. తర్వాత అల్లూరి సీతారామరాజు ఉన్నారు. అంటే మన తెలుగు వాళ్ళు ప్రతి దాంట్లోనూ ప్రతి రంగంలోనూ ఉన్నారు. మన తెలుగు వాళ్ళు చేయలేనంటూ ఏదీ లేదు. అయితే ఇక్కడ దురదృష్టవశాత్తు అన్య భాషలకు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉన్నారనమాట మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే కొత్త దానికి ఎక్కువ మోజు ఎక్కువ అయిపోతూ ఉందన్నమాట. ఉదాహరణకి ఏఐ వచ్చింది. ఇప్పుడు ఏఐ పట్ల ఎక్కువ ఆకర్షితులు అయిపోతున్నారు. కనీసం ఒక ప్రాపర్ ప్రాంట్ ఇవ్వాలంటే కూడా ఏమి ఇవ్వాలో కూడా అర్థం కావడం లేదు వాళ్ళకి. సో ఏదైనా సదస్సులు జరిగినప్పుడు అది అలాగే ఇచ్చేస్తున్నారు. అది అలాగే రిటర్న్ అయిపోయి వెనక్కి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి అంటే కూడా మన మాతృభాష కావాలి. నువ్వు వేరే భాష నేర్చుకోవాలంటే కూడా మాతృభాష పైన పట్టు కావాలి. అందుకే పెద్దలు అంటారు, మాతృభాష, మాతృమూర్తి, మాతృభూమి మూడింటిని సమంగా న్యాయం చేయాలి, ముగ్గురిని గౌరవించాలి. అప్పుడే మన భాష కానీ ఏదైనా సరే రాణించగలము. మనకు గౌరవం వస్తుంది, మనల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా గౌరవం వస్తుంది. ఉపాధ్యాయులుగా మన పిల్లలకు కూడా మనము న్యాయం చేయగలుగుతాము. అంతవరకు మనం ఏం చేయలేము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు వివివి కామేశ్వరి అండి. నేను ఇక్కడ వెలగలేరు గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ ఈ విజయవాడ మహానగరంలో కృష్ణానది తీరంలో దుర్గమ్మ వారి సన్నిధిలో ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి పొట్లూరి హరికృష్ణ గారు ప్రపంచ తెలుగు మహాకవుల మహాసభలు నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది. మా స్థానంలో నిర్వహించటం ముఖ్యంగా చాలా సన్మానం చేస్తూ కవులందరినీ చక్కగా సత్కరించారు. ఆ సందర్భంగా మేము ఆ తెలుగు తల్లిని కొనియాడుతూ ఆమె ఖ్యాతిని వినిపిస్తూ మేము ఒక చిన్న కవితని ఇక్కడ వినిపించాము. తెలుగు భాషలోని బాంధవ్యం తరగబోదు ఐశ్వర్యం, ఈ రాతలోని వంపులు పలుకులోని విరుపులు ఎన్నెన్ని అందచందాలో గడితించగలమా, ఎంత లేసిమిలికల సొంపులు నియంత్రించగలమా, పద సోయగ సిరులే కాదు పాటల పలకరింతలు రాగమాలికలే కాదు పద్య గద్య సౌరభాలు పరుస్తోంది ఉలిక్కిడి పడిన ప్రపంచం ప్రస్తుతించేలా, వెలుగులమ్మ వడ్డించే వెన్నెలలా అనాదిగా వెలుగునితోంది వైభవంగా క్షయం కాని అక్షయ సంపద, తృప్తి చెందిన తెలుగు తల్లి తనివి తీరా దీవించేలా, తెలుగులో పాడతాను కోకిలలా తరతరాలు తీయగా ఆలపించుకునేలా, కృతం కాని నా మాతృభాష అమర భాషని అందరూ అభినందించేలా. ధన్యవాదాలండి. రాజ్యలక్ష్మి శశిధర్ అండి. నేను విజయవాడ నుంచి వస్తున్నాను. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రపంచ తెలుగు కవుల సమావేశం గౌరవనీయులు పొట్లూరి హరికృష్ణ గారి సారథ్యంలో అత్యంత అద్భుతమైన కార్యక్రమంగా రూపొందించబడిందండి. అనేక మన దేశ విదేశాల నుంచి కూడా చాలా పెద్ద పెద్ద కవులు కవయిత్రులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా వాళ్ళు అంతగా నిర్వహించడం జరిగింది. పొట్లూరి హరికృష్ణ గారు సామాన్యాల అయితే కాదు, చాలా చక్కని సారథ్యంలో వారి కార్యక్రమాలు రూపొందించబడినాయి. అందరినీ కూడా
వాళ్ళు ఉదయం 10 నుంచి కూడా ఇప్పటి వరకు కార్యక్రమాలు ఏకధాటిగా చక్కగా నిర్వహించారు. ప్రతి ఒక్కరిని కూడా సత్కార కార్యక్రమాలు చేసి గౌరవించడం సామాన్యమైన విషయం కాదు. నాకు తెలిసి నా కళ్ళ ముందే దాదాపుగా 350 మంది కళాకారులకి ఆయన అద్భుతమైన సత్కారం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందానుభూతితో విజయవాడని విడిచి వెళ్ళడం జరిగింది. అంత చక్కగా పొట్లూరి హరికృష్ణ గారు సారథ్యం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అట్లాగే ఈ కార్యక్రమంలో వెంకయ్య గారు, మన మాజీ రాష్ట్రపతి గారు వెంకయ్య గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా రూపొందించడం కూడా, ఉపరాష్ట్రపతిగా ఆయన చాలా చక్కటి కార్యక్రమాలని, చక్కటి ఆహ్లాదకరమైన స్పీచ్ ఇచ్చి అందరినీ కూడా ఆనంద డోలికల్లో ఓలలాడించారు. ఆయన అయితే చాలా అద్భుతంగా ఉంది ఆయన తెలుగు ప్రసంగం. నేను ఇది 3వసారి అనుకుంటా వినటం. చాలా చక్కగా చేశారు ఆయన అయితే. తెలుగు భాష పట్ల ఉన్న ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆయన ఎంత చక్కగా వర్ణించారంటే అసలు మాటలకి అందనిది అనమాట. అట్లాగే మన గోళ్ళ నారాయణరావు గారు కూడా విజయవాడలో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పొట్లూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా జరగడం అందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. నా పేరు రాజలక్ష్మి శశిధర్ అండి. నేను గత కొన్ని ఏళ్లుగా కవిత్వం రాస్తున్నాను. కాకపోతే ఇంత మటుకు ఇంత ఇదిగా ఎవరిని అభినందించలేదు. ఈసారి చాలా చక్కగా జరిపించారు. దాని గురించి, తెలుగు గురించి నేను ఒక చిన్న వాక్యమే చెప్తానండి. తెలుగు భాష దక్షిణ భారతదేశంలో విస్తరించి మాట్లాడే సుసంపన్నమైన మధురమైన భాష. ఇది సాహిత్య సంపదలతో, శతాబ్దాల చరిత్రతో ప్రసిద్ధి పొందింది. యునెస్కో తెలుగు భాషను ప్రపంచంలోని మధురమైన భాషల్లో ఒకటిగా ప్రశంసించింది. తెలుగు మన సంస్కృతి, సాంప్రదాయాలు, భావోద్వేగాలను అందంగా వ్యక్తపరచగల శక్తివంతమైన భాష. ఈ తెలుగు భాషను మనం బతికిద్దామండి, భావితరాలకు మనం అందిద్దాం. ధన్యవాదాలు. పొట్లూరి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతున్నాయి. ఇంకా బాగా జరగాలని ఆశిస్తున్నాము. తెలుగు భాషకి ఉండే విలువని అందరూ చాటి చెప్పాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. అండి, బెంగళూరు నుంచి వచ్చాను. అయితే నేను తెలుగు భాష మీద ఒక పద్యం రాశాను, అది చదువుతాను. శ్రీనాథ కవనమై సిరులను పొంగించి, పోతన్న పద్యమై భువిని మెరసి, అందమ్ము విరజిమ్ము అందాల భావమై, తీయ తేనెలొలుకు తెలుగు భాష, నన్నయ కలమున నవ్యమై నిల్చెను, తిక్కన పదములో తీపి అదియే, ఇలలోన మురిపించే ఎర్రన కావ్యమై, మాతృభాష నిలిచే మధురముగను, రాయల కాలము రంజిల్ల చేసిన అల్లసాని కవిత అద్భుతము, కాకతీయుల నాటి కళలన్నీ కుసుమించి, దేశ భాషల యందు తెలుగు వెలిగే, మాతృభాష అనగా మహనీయమయ్యొప్పు, అమ్మ మనసు ఓలే అమృతము, పదము పదములోన భావము వెలయించు, తెలుగు భాష ఎంత తీయదనం. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రపంచ తెలుగు కవుల మహోత్సవాలు చక్కగా మనం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపుకున్నాము. చాలా అంగరంగ వైభోగంగా జరిగింది. అనేక మంది కవులు, రచయితలు, కళాకారులు వచ్చారు. వారి కవితలు వినిపించారు. గొప్ప రాజకీయ నాయకులు వచ్చారు. వారందరికీ చక్కగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ విధంగా మరి తెలుగు కవుల జయంతి ఉత్సవాలు చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. నా పేరు ఆర్పిఎల్ నరసింహారావు. నేను వోకల్ ఆర్టిస్ట్ని, మిమిక్రీ ఆర్టిస్ట్ని, రైటర్ని. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నా పేరు సుధాకర్ మద్దెల. నేను సివిల్ పోలీస్ కానిస్టేబుల్గా మహబాద్ జిల్లాలో పనిచేస్తున్నాను సార్. తెలుగు భాషపై పట్టు కోసం ఆనాటి ఆది కవుల నుంచి నేటి పొట్లూరి హరికృష్ణ గారి వరకు ఎంతో లోకయుక్తంగా కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది సార్. ఆనాటి కన్యాశుల్కం గురజాడ గారికి రాసిన వైనమైతేంది, నిజంగా మహాంధ్రోదయాన్ని మన తెలంగాణ ముద్దుబిడ్డ దాశరథి కృష్ణమాచార్యులు గారు వారు రాయడం కానీ, ఎక్కడైనా తెలుగు భాషకు సంస్కృతి చాలా పట్టు అనేది ఉన్నది సార్. తెలుగు భాష పట్టు నిలుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వరకు ఆ పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకుండా తెలుగు భాష కొరకు ఆ యొక్క మాధుర్యాన్ని నేర్పాలని సవినయంగా డిఎన్ఆర్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను సార్. నిజంగా తెలుగు భాష ఉన్నటువంటి ఒక అమ్మలోని ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనురాగం నిజంగా వెలకట్టలేనిది. అలాంటి సాంస్కృతిక ఉద్యమం ఊపిరిగా నిలిచి మనం ఆడబిడ్డగా గర్వించాలి. ఒక అమ్మగా, ఒక నాన్నగా తెలుగు భాష పట్టుని మన పిల్లలందరిపై నేర్పించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం సార్. నేను పులి నరసింహం గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి. నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నేను హైదరాబాద్ ఉంటే మా సొంతం మేడారం సమ్మక్క సారక్క జాతర దగ్గర కాటాపురం అనే విలేజ్. నేను గత హరికృష్ణ అన్న అది ఆన్లైన్లో చూసి రావడం జరిగింది. 2 సార్లు క్యాన్సర్ అయిన అతి కష్టంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినా కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది. తెలుగు భాషను అంతరించిపోతున్న సమయంలో
భాష రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణ తెలుగు అందరినీ హక్కున చేర్చి సన్మానం చేసి చాలా ఘనంగా చేయడం జరిగింది. అట్లనే బ్రదర్ ఏమన్నాడంటే నెక్స్ట్ 8 9 8 తారీఖులలో ఇంకా ఘనంగా చేస్తామని అంటున్నారు. ఇంకా ఎక్కువ భాషాభిమానులు వచ్చి ఈ అంతరించిపోతున్న భాషను రక్షించుకోవాలని కోరుకుంటున్నాము. చుక్కరామన్న మేధావులు ఏం చెప్తా అంటే తెలుగు నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, తెలుగు కంపల్సరీ ఉండాలి, ప్రతి కాలేజీలో ఇప్పుడు ప్రవేశపెట్టాలి. ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. అట్లనే మన ఉపరాష్ట్రపతి గారు మంచి ప్రసంగం చేయడం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ పులి రవి, రమాదేవి, కెక్కల రమాదేవి, మా బావ ఆట మహాసభలు మొన్న కూడా రావడం జరిగింది. అట్లే తెలుగు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళు కూడా ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తున్నారు. ఈ సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. డిఎన్ఆర్ టీవీ కూడా ధన్యవాదాలు. ఓకే.